VSNN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైజాగ్ లో ఎంపీ అభ్యర్థి కార్యాలయం బీచ్ రోడ్ నుంచి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట యువజన సమావేశం. రాష్ట్రంలో మాదిగ సంఘాలన్నీ బేషరతుగా చంద్రబాబుకు మద్దతు. ప్రధాని మోదీపై పోటీ చేస్తున్న ట్రాన్స్జెండర్ ఎవరి హేమంగి సఖీమాత. వైజాగ్ లో ఎంపీ అభ్యర్థి కార్యాలయం బీచ్ రోడ్ నుంచి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. జీడిపి కానీ లేకపోతే మన స్కీమ్స్ ఎడ్యుకేషన్ కానీ లేదు హెల్త్ కానీ అన్ని పారామీటర్స్ కూడా ఇంతకుముందు 15, 16, 17, 20 స్థానాల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఇవాళ 4, 5 స్థానాల్లోకి ఇవాళ వచ్చింది. కారణం ఏంటి? గత 5 సంవత్సరాలు జరిగిన పరిపాలన తీరు వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. దాంతోపాటు ప్రభుత్వం తీసుకున్న పారామీటర్స్ ఏమున్నాయో, ఫోకస్డ్గా చేస్తున్న కార్యక్రమాలు ఏమున్నాయో వాటి వల్ల ఈ కార్యక్రమాలు జరిగినాయి అనేది వాస్తవం. ఎందుకంటే యాక్షన్ రియాక్షన్, సింపుల్ యాక్షన్ రియాక్షన్. యాక్షన్ తీసుకుంటేనే రియాక్షన్ ఉంటుంది. తెల్లగా చెప్పగా ఊరుకుంటే ఏమి ఉండదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న రిఫార్మ్స్లో వారు వెల్ఫేర్కి కానీ లేదు ఎడ్యుకేషన్లో కానీ లేదా అగ్రికల్చర్లో కానీ హెల్త్ సంబంధించిన విషయాల్లో కానీ తీసుకున్న ఏవైతే అంశాలు ఉన్నాయో దాని నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రం ముందంజలోకి వెళ్ళడానికి అవకాశం అయింది. దురదృష్టం అది పేపర్లో చూశాను. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థమవట్లేదు. జగన్మోహన్ రెడ్డి లీడర్, ఆయన ప్రొవైడర్కి వాట్ ఈస్ ప్రశాంత్ కిషోర్ సమాధానం చెప్పు. నేను చెప్తాను. లీడర్ అంటే ఒక ఆలోచనతో దీర్ఘకాలమైన వ్యూహాలతో ఏదైనా ప్రజలకు సంబంధించిన అంశాన్ని దాన్ని ఆలోచన చేసుకుని రిఫార్మ్స్ తీసుకొచ్చి దాన్ని సస్టైన్ చేసేవాడు లీడర్. ఇవాళ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది అది. నువ్వు చెప్పిన ప్రొవైడర్, నువ్వు చెప్పిన మేనేజ్మెంట్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చేసినంత మేనేజ్మెంట్, చంద్రబాబు నాయుడు చేసినంత ప్రోగ్రెస్ ఏమో దాని అంటే అది. అందుకే ఇవాళ గత 5 సంవత్సరాల్లో ఉన్న పారామీటర్స్ కంటే పారామీటర్ పెరగడానికి కారణం అది. ఇవాళ దేశంలో ఉన్న పావర్టీలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏ శాతం ఉండే పావర్టీ ఇప్పుడు ఏ ర్యాంక్ ఉండేది, ఇప్పుడు ఏ ర్యాంక్లోకి వచ్చింది, ఎంత పర్సంటేజ్ ఇవాళ ఉంది. ఇవాళ ఎడ్యుకేషన్ వచ్చి దేశంలో ఇవాళ కేరళను మించిపోయిన ఆంధ్ర రాష్ట్రం మించిపోతున్న నేపథ్యం వాస్తవా కాదా? లేదు జీడిపి తీసుకుంటే 16వ స్థానంలో ఉంది, ఈరోజు 4వ స్థానంలో జీడిపి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. లేదా వాస్తవం కాదా? అవునా? మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట యువజన సమావేశం. రాజకొండ భిక్షపతి, గోవిందారం రవి, తప్పెట పరశురాములు, బండి శ్రీకాంత్, అరవింద్ రెడ్డి, అదేవిధంగా మారెడ్డి శ్రీకాంత్, భాస్కర్, ఆకుల సతీష్, నరేష్, రెబల్ రమేష్, మహేందర్ రెడ్డి, గఫార్, రెడ్డి, సాయి కడవెట్టు, సాయి కృష్ణ, అర్చన, సంతోష, భట్టు లింగం, ఆలకుట మహేందర్, దర్పల్లి శ్రీను, వెల్లకొండ వెంకట్, ఎవరెవరైనా మర్చిపోతే ఏమనుకోకుండా వేదిక మీద ఉన్న ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకు, ఈ కార్యక్రమానికి వచ్చిన మా విద్యార్థి యువ
సోదర సోదరీమణులకు పత్రికా విలేకరులకు ఇంత బలమైన విద్యార్థి నాయకులు యువజన నాయకులు ఇవాళ ఇంత పెద్ద బలగా ఉండడం నిజంగా నా పూర్వ జన్మ సుకృతం అనుకోవాలి. ఇవాళ ఎవరైనా ఏమైంది తమ్ముడు ఎక్స్ట్రా ఏం చేయరు ఎక్స్పెక్ట్ అయిపోయింది ఏదో చేయకుండా ఆయన పోలీసు చేసుకోవడం ఈరోజు దయచేసి ఒకటే విషయం ఆలోచన చేయండి. మన బీఆర్ఎస్ పార్టీ లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? తెలంగాణ రాకపోతే సిద్దిపేట జిల్లా అయ్యేదా? ఇవాళ సిద్దిపేట జిల్లా కాకపోతే మనకి ఇంత అభివృద్ధి జరిగేదా? ఇవాళ ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారు. బాధ కలిగేది ఏంటంటే కేసీఆర్ గారు ఉద్యమించినాడు, మనమందరం పోరాటాలు చేసినాడు. తెలంగాణ వస్తుందంటే ఎవరు నమ్మలేదు. రానే రాదు కానే కాదన్న తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ ఎంతో మంది విద్యార్థులు యువకులు ప్రాణ త్యాగాల మీద కేసీఆర్ పోరాట ఫలితం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఇలాగా తెలంగాణ వచ్చింది కనుక అనేక రంగాల్లో భారతదేశానికి ఈ తెలంగాణ దిక్సూచిగా మారింది. ఎన్ని పోరాటాలు చేసింది. ఎంతో మంది తమ్ముళ్ళు యువకులు విద్యార్థులు నాతో పాటు లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, జైళ్లలో పడ్డటువంటి యువకులు కూడా నాయకులు ఈ మీటింగ్లో రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. బాధ కలిగే అంశం ఏంటంటే ఎన్నడన్నా తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడన్నా జై తెలంగాణ అన్నడా? ఒక్కరోజన్నా ఎన్నడూ జై తెలంగాణ అంటే పైగా మనము తెలంగాణ కోసం కొట్టాడే సమైక్యవాద తెలుగుదేశం పార్టీలో ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులొస్తూ ఎవరా తెలంగాణ అంటే కాల్ చేస్తాను తుపాకీ పెట్టుకుని మన నుంచి బయలుదేరలేదు. ఆనాడు జై తెలంగాణ అంటే పోనీ అదృష్టం బాగుంది ముఖ్యమంత్రి అయ్యింది. మరి ఎక్కడన్నా ఒక్కనాడు ఆ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర పోయి ఒక రెండు పువ్వులన్నా పెట్టినాడే? అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిందా? జై తెలంగాణ అన్నాడా? అటువంటి వ్యక్తి అది రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా దురదృష్టకరం. వారు కనీసం ఈ రోజైనా ఆ అమరులకు సెల్యూట్ చేయాల్సినటువంటి విజ్ఞత లేనటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు ఆలోచన చేయండి. నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇన్ని రంగాల్లో ఇంత అద్భుతమైన ప్రగతి సాధించిందంటే అది కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల. ఈ కాంగ్రెస్ వల్ల అన్ని గోబల్స్ ప్రచారం. ఎన్నికల ముందు అబద్ధాలే చెప్పిండు, ఇప్పుడు అభివృద్ధి ప్రభుత్వంలో కూడా అబద్ధాలే చెప్తున్నారు. నిజం మాట్లాడి మీకు అలవాటు అయినట్టుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు మాట్లాడుతున్నా అంటే మీకు అన్ని విషయాలు కూడా తెలుసు. కానీ మీకు కోరేది ఒకటే, దయచేసి విద్యార్థులు యువత సోషల్ మీడియా తమ్ముళ్ళు ఈ కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నేను ఒక హామీ కూడా ఇస్తా ఉన్నా, భవిష్యత్తులో నాయకులు ఎక్కడి నుంచో ఉంటారు. ఇగో మీలో నుంచే రేపు నాయకులు ఉంటారు, మీలో నుంచే సర్పంచులు ఎంపీటీసీలు. రాష్ట్రంలోని మాదిగ సంఘాలన్నీ బేషరతుగా చంద్రబాబుకు మద్దతు, అలాగే టీడీపీ సీనియర్ నేతలతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు సంఘ పెద్దలు. ఉంటూ ఉండేవాడిని. తర్వాత నేను పార్టీలోకి చేరటం, పార్టీలో చేరిన దగ్గర నుంచి ఒక మంచి ముహూర్తంలో చేరిన దగ్గర నుంచి కూడా ఆయన పార్టీలో నన్ను ఒక ప్రత్యేక స్థానాన్ని నుంచి అడుగడుగునా గౌరవిస్తూ ఉన్నారు. అప్పుడే నేను ఆయన దగ్గర గమనించాను. నేను మాదిగల పట్ల మాట్లాడుతున్నప్పుడు ఆయన జనరల్గా ఆయన మనసులో మాట ఎప్పుడు బయట పెట్టరు. ఆయన మనసులో మాట బయట పెట్టేది ఈయన ఒక్కడి దగ్గరే, జనార్దన్ గారి దగ్గర తప్పితే మిగతా ఏ నాయకుల దగ్గర కూడా ఆయన బయట పెట్టరు ఆయన. కానీ అప్పుడప్పుడు ఆయన మనస్సుని నేను స్టడీ చేస్తుండేవాడిని. స్టడీ చేస్తున్నప్పుడు దళిత వర్గాల గురించి వచ్చినప్పుడు ఆయన తూకం వేస్తే మాదిగల వైపు కొంచెం మొగ్గుతూ ఉండేవాడు ఎప్పుడు. నేను ఒకసారి అప్పుడు హైదరాబాద్ ఉన్నప్పుడు నేను కొంచెం క్లోజ్గా ఉండేవాడిని, జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు. నేను 2009 నుంచి ఎప్పటి వరకు జనరల్ సెక్రటరీగా కంటిన్యూ అవుతున్నా.
తెలుగుదేశం పార్టీలో ఇంతకాలం ఏ నాయకుడు జనరల్ సెక్రటరీగా లేరు. ఆయన మన మీద అభిమానం కావచ్చు, ఏదైనా కావచ్చు, మన పనితీరు ఆయనకు నచ్చి ఉండొచ్చు, కంటిన్యూ చేస్తూనే ఉన్నారు దాదాపు 15 సంవత్సరాల నుంచి. నేను అడిగినప్పుడు లేదు, సామాజికంగా వెనుకబడి ఉన్న వాళ్ళు, నాకు నా కాలేజీలో ఫలాని మాదిగలు ఉండేవాడు వెంకటేశ్వర యూనివర్సిటీలో, నాకు చాలా తోడుగా ఉండేవాళ్ళు, ఒక రక్షగా ఉండేవాళ్ళు వాళ్ళు, నాకు వాళ్ళని అభిమానిస్తూ ఉండేవాడిని అని చెప్పి మన పట్ల ఉన్న నమ్మకాన్ని ఆయన తెలియజేయటం జరిగింది. తర్వాత నాకు ఇంకా ఆయన మీద అభిమానం పెరగటం, ఆయనతో ఉండటం జరిగింది. తర్వాత 2004 వరకు వర్గీకరణ చేయటం, మందకృష్ణ మాదిగ మీ అందరూ కూడా ఆ ఉద్యమంలో పాల్పంచుకోవటం, అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మాదిగలకంటూ రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు రావటం, అదంతా కూడా మనందరికీ తెలుసు. దురదృష్టం 2004లో మా తెలుగుదేశం పార్టీ ఓడిపోవటం, తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉండటం, కాంగ్రెస్ పార్టీ మాదిగల పట్ల ఆట్టే ప్రాధాన్యత ఇవ్వకపోవటం, మరో వర్గానికి వాళ్ళు ఎక్కువగా మొగ్గు చూపటం వల్ల మనం నష్టపోయాం. ఆనాడు సుప్రీంకోర్టులో రాజశేఖర రెడ్డి గారికి ఏదైతే అప్పుడు మేమందరం కూడా వెళ్ళి చెప్పాం, మీరు ఒక మంచి అడ్వకేట్ని పెట్టండి, ఈ వర్గ సరే అన్నారు. కానీ ఆయన మనకు మద్దతు ఇవ్వకుండా అవతల వాళ్ళకి మద్దతు ఇవ్వడం, ఇదంతా నేను అందులోకి వెళ్ళట్లేదు. నేను తర్వాత రాష్ట్రం విభజింపబడటం, రాష్ట్రంలో అప్పుడు కూడా మాదిగలు ఇక్కడ లేరు, ఎక్కువ మంది అక్కడ తెలంగాణలో ఉన్నారంటాం. దాని తర్వాత మేమంతా కూడా బాబు గారి దగ్గర కొన్ని స్టాటిస్టిక్స్ అది లేదు, వాళ్ళకి మాకు మధ్య తేడా 1,50,000 2 లక్షలు తప్పితే పెద్ద ఎక్కువ లేదని స్టాటిస్టిక్స్ అని చూపించిన తర్వాత మరలా అధ్యక్షుల వారు మామూలుగా రావడం జరిగింది. తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత 2019లో ప్రతిరోజు ప్రతి సభలో అంటుండేవాళ్ళు, మన సాంప్రదాయ ఓటు మాదిగలు మన సాంప్రదాయ ఓటు, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఓపెన్గా ఏ స్థాయిలో అనేవాళ్ళంటే, నేను జనార్దన్ గారు అంటే మరీ అంత ఓపెన్గా వదిలేసారని కూడా అడిగేవాళ్ళం. ఎందుకంటే మానవులు కూడా ఉన్నారు ఇక్కడ, మళ్ళీ వాళ్ళు హర్ట్ అవ్వకూడదండి, వాళ్ళు కొంచెం మాదిగల కంటే కొంచెం కన్సిడరబుల్ నెంబర్ ఉంది వాళ్ళదన్నా కూడా ఆయన ఒప్పుకున్నాడు, లేదు ఇది సాంప్రదాయ ఓటు, దీన్ని కాపాడుకోవాలి, నాకు కొన్ని కులాలు ఉన్నాయి, ఆ కులాల్లో ఇదొక ప్రధానమైన కులం అని చెప్పి ఓపెన్గా మనకి మద్దతు ఇవ్వటం, మనల్ని కావాలని కోరుకోవటం కూడా జరిగింది. తర్వాత మొన్న లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం మేలో మహానాడు రాజమండ్రిలో జరిగినప్పుడు, దానికంతా ఆ నైటు పబ్లిక్ మీటింగ్ జరగడానికి ముందు నైటు పొలిట్ బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేయటం, ఆ సమావేశంలో కొన్ని ప్రతిపాదనలు. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే నియోజకవర్గం నుంచి ఆయనపై ఓ ట్రాన్స్జెండర్ కూడా పోటీ చేస్తుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అఖిల భారత హిందూ మహాసభ ABHM కు చెందిన హేమంగ సఖీమాత బరిలో నిలిచారు. గుజరాత్ లోని బరోడా నేటి వడోదరాలో జన్మించిన ఆమె ప్రపంచంలోనే భగవద్గీతను బోధిస్తున్న మొట్టమొదటి ట్రాన్స్జెండర్ కావడం విశేషం. 2019లో ఆమె ఆచార్య మహామండలేశ్వర్ గా పట్టాభిస్తులయ్యారు. కాగా ఆమె తండ్రి ఓ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కావడంతో వారి కుటుంబం ముంబైకి మారిపోయింది. కాగా గొప్ప ఆధ్యాత్మికరాలుగా ఆమె పోటీతో హిందుత్వ నినాదాన్ని ఊపిరిగా చేసుకుని ముందుకు సాగుతున్న బీజేపీకి ఎంతవరకు ఇబ్బంది అవుతుంది అన్న చర్చ సాగుతుంది. ఇక ఇప్పటి వరకు 2 ఎన్నికల్లో నరేంద్ర మోదీకి ప్రధాన పోటీదారులుగా ఉన్న ఇటు ఆప్ కానీ అటు ఎస్పీ కానీ సెక్యులర్ భావజాలంతో ముందుకు సాగిన వారు. దాంతో హిందుత్వ అన్న నినాదం ఏకమొత్తంగా బీజేపీ పరమయ్యేది. ఇప్పుడు హిందూ మహాసభ బీజేపీకి పోటీగా అభ్యర్థిని పెట్టడం, అందులోనూ హేమంగి సఖీమాత వంటి వారు పోటీకి ముందుకు రావడంతో అందరూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. బీజేపీ భావాజాలంతోనే హిందూ మహాసభ ఉన్న ఎందుకు ప్రధాని మోదీ పైన పోటీ పెట్టడుతుంది అన్నది కూడా ఇప్పుడు చర్చకు దారితీసింది. ఏది ఏమైనా ఎవరి హేమంగ్ సఖీమాత అని నెటిజన్లు ఇప్పుడు ఆమె కోసం తెగ సెట్ చేస్తున్నారు. ప్రపంచంలోనే బలమైన నేతగా ఉన్న మోదీని ఢీకొనడం అంటే ఆషామాషి కాదు. హాజరైన నియోజకవర్గ వ్యాప్తంగా ముస్లిం సోదరులు పాల్గొన్న మైనారిటీ దత్తపుత్రుడు ఆ ఇంటి పెద్ద కొడుకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రార్థనలు నిర్వహించారు మత పెద్దలు. ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్ మాసం పండగ. రంజాన్ పండుగ సందర్భంగా ఇవాళ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని మైనారిటీ ముస్లిం సోదరులందరికీ మైనారిటీల దత్తపుత్రుడు ఆ ఇంటి పెద్ద కొడుకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని స్థానిక ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించగా నియోజకవర్గ వ్యాప్తంగా మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం విందు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
हाँ हाजिर बोले बड़े मुफ्ती साहब हाँ मलिक जी मलिक मलिक हमारा जुबान में बुला गए अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अशहदु अन्ना मुहम्मदर रसूलुल्लाह अन्ना मुहम्मदर रसूलुल्लाह మేడ్చల్ జిల్లా గటికేసర్ మండల పరిధి చౌదరిగూడ గ్రామ ప్రజలకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రజానికానికి శ్రీ క్రోధినామ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు గటికేసర్ మండల చౌదరిగూడ ఎంపీటీసీ పులకంటి భాస్కర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు నా సొంత ఇంటికి చేరినట్లుగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. నాకు సహకరించిన చేరికల సమన్వయ సమితి నాయకులకు మేడ్చల్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపేది సుధీర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కర్రె రాజేష్, ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పాలడుగుల అమరేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఇచ్చిన హామీలన్నీ త్వరగా నెరవేర్చాలని, రాష్ట్రంలో జరగనున్న 17 పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని, మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించటకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు శాయశక్తులా కృషి చేయాలన్నారు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి ప్రతి ఒక్క కార్యకర్త, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కంకణబద్దులై కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నానని మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చౌదరిగూడ గ్రామ ప్రజలకు, అదేవిధంగా మేడ్చల్ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మీ భాస్కర్ రెడ్డి ఎంపీటీసీ చౌదరిగూడ. అదేవిధంగా నిన్న రేవంత్ అన్న సమక్షంలోని కాంగ్రెస్ పార్టీలోకి, సొంత గూటిలోకి చేరడం జరిగింది. అదేవిధంగా పెద్దలు వజ్రేష్ యాదవ్ గారికి ఇన్ఛార్జ్, అదేవిధంగా మాజీ ఎక్స్ ఎమ్మెల్యే గారైన సుధీర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా హరివర్ధన్ రెడ్డి అన్న గారికి, మహేష్ అన్న గారికి, రాజేష్ అన్న గారికి, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి, అందరికీ, అమరేందర్ రెడ్డి గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను, కమిటీ సభ్యులకు అందరికీ. అదేవిధంగా మన రేవంత్ అన్న రాష్ట్రంలోని అన్ని పథకాలు ముందుకు జరుగుతుంది. అదేవిధంగా రేవంత్ అన్న పాలన చాలా చక్కగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మేము అంతా కోరుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే ఈ నెలలోని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మా అక్కగారైన సునీత మహేందర్ రెడ్డి గారికి, మన కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కష్టపడి ఆమెను మంచి మెజారిటీతోని మన కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి. పార్లమెంట్ నుంచి ఢిల్లీలో కూడా కూర్చోబెట్టాలి. అదేవిధంగా మన రాష్ట్రంలోని దాదాపు 17 సీట్లకు 14-15 సీట్లు మనం కాంగ్రెస్ నుంచి ఇచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని నా కోరిక కూడా ఉన్నది. అదేవిధంగా దేశమంతా రాహుల్ గాంధీ కావాలని కూడా కోరుకుంటున్నారు. ఎలా అయితే మార్పు కావాలని కోరుకుంటున్నారు రాష్ట్రంలో, దేశంలో కూడా మార్పు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా, కాంగ్రెస్ కుటుంబ సభ్యులం అందరం కలిసి మనం పెద్ద ఎత్తున సునీత మహేందర్ రెడ్డి గారికి మంచి మెజార్టీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు చెప్తూ, సీఎం గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. చౌటప్పల్ దామర గ్రామంలోని భువనగిరి పార్లమెంట్ పరిధిలోని మునుగోడు నియోజకవర్గం బాలాజీ గార్డెన్స్ లో మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంట్ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బరెడు జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు బూడిద విక్షమయ్య గౌడ్, రవీందర్ నాయక్, పాల్వాయ స్రవంతి, జిల్లా అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గులాబీ శ్రేణులు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
వాడంటాడు ఇక్కడ ఏ హాల్ సరిపోవట్లేవు, ఏ సభ ప్రాంగణాలు సరిపోవట్లేవు. మనకి పెద్దలు మల్లేశ్వరి గారి గెలుపు కొరకు ఆలోచించుకోవడం కొరకు ఏర్పాటు చేసుకున్న మునుగోడు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు, మునుగోడు మాజీ శాసనసభ్యులు ముసుగు ప్రభాకర్ రెడ్డి గారు, మిత్రులు కేసీఆర్ గారి ఆశీస్సులతో పార్లమెంట్ అభ్యర్థిగా బీఫామ్ తీసుకొని మీ అందరి ఆశీర్వాదాలు కూడా చేసిన మన అభ్యర్థి యామ మల్లేశ్వర యాదవ్ గారు, పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు పడుల లింగయ్య యాదవ్ గారు, ప్రస్తుత సూర్యాపేట జిల్లా పార్టీ అధ్యక్షులు, మిత్రులు నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దేవరకొండ రవీంద్ర కుమార్ గారు, మిత్రులు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు సందీప్ రెడ్డి గారు, మిత్రులు ఆలయ మాజీ శాసనసభ్యులు కోడి కృష్ణయ్య గౌడ్ గారు, యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారు, టైర్ టాపర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మిత్రుడు పల్లె రవికుమార్ గారు, వేదిక పైన ఇద్దరు మిత్రులు మునుగోడు గారు నారాయణరావు గారు, ఇద్దరు కన్నడ వెంకటేశ్వర్ గారు, మాజీ ప్రస్తుత ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, మండల పార్టీ పట్టణ పార్టీల అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు, గ్రామ శాఖల అధ్యక్షులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఏం జరుగుతుంది ఇప్పుడు, ఏం చేయాలి ఈ రాష్ట్రంలో, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మన బాధ్యత ఏంటి అనేది ఆలోచించుకోవడం కొరకు మనం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. వస్తలేదా మైకు? అంత సుభిక్షంగా ఉంది, రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. పొలాలు ఎండిపోయినాయి కాబట్టి పోసుకునే బాధ కలిపి అనుకుంటున్నారు రైతులు. మంచి కూడా మన తిరిగి నిధులను తెచ్చుకోవడానికి సంతోషంగా ఉంటున్నారు మహిళలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైజాగ్ లో ఎంపీ అభ్యర్థి కార్యాలయం బీచ్ రోడ్ నుంచి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట యువజన సమావేశం. రాష్ట్రంలో మాదిగ సంఘాలన్నీ బేషరతుగా చంద్రబాబుకు మద్దతు. ప్రధాని మోదీపై పోటీ చేస్తున్న ట్రాన్స్జెండర్ ఎవరి హేమంగి సఖీమాత. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.